కాకినాడ జిల్లా పెద్దపురప్పాడు గ్రామంలో శ్రీరామ పిఏసిఎస్ అధ్యక్షులుగా శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణ ఇద్దరు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వాసిరెడ్డి సత్యనారాయణ గతంలో కూడా 2 సార్లు అధ్యక్షులుగా పనిచేసి సొసైటీని కోట్ల టర్నోవర్కు చేర్చారని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతో నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా వచ్చాం కాబట్టి సత్యబాబు గారి ప్రమాణ స్వీకారానికి చాలా బ్రహ్మాండంగా అన్ని సొసైటీల్లోనే ఈ సొసైటీ ఎంత బ్రహ్మాండంగా గ్రాండ్గా నామినేషన్ ఇచ్చినట్లు జరిగింది. చాలా కంగ్రాచులేషన్ సత్యబాబు గారు, వెరీ మచ్. అలాగే ఇవాళ బాగా అపారమైన అనుభవం ఉన్న బాబు సొసైటీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్. దీని మీద సొసైటీ మీద నా చిన్నప్పటి నుంచి సొసైటీ ప్రెసిడెంటే చేసుకుంటూ వచ్చాడు. ఒకసారి మన కాంగ్రెస్ టైంలో ఒక వరుపుల రాజా గారు అయినప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తే డైరెక్టర్ త్యాగం చేశాడు బాబు. ఆ త్యాగం వేళ చైర్మన్ చేసింది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా సరే రాజకీయాల్లో ఒక్కొక్కసారి మనం మిస్ అయింది ఏదన్నా ఉందంటే, ఏ రకంగా ఉన్నామంటే అది తప్పకుండా 10 రెట్లయి ఆ స్థానంలో కూర్చోబెడుతుంది. అదే కాకుండా ఇవాళ జనసేన పార్టీ ఆయువు పట్టైనటువంటి జిల్లా కాకినాడ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి బాబు గారు అలాగే 3వసారి సత్యబాబు గారు సొసైటీ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నారని చెప్తాను. 3 సార్లు సొసైటీ ప్రెసిడెంట్గా చేశారంటే ఆయన నోట్లో ఇంచుమించుగా 2 ఊర్లోనే ఉన్న ప్రతి రైతు పేరు నోట్లో నాటుతుంది ఖచ్చితంగా. వాసిరెడ్డి సత్యనారాయణ గారు, వారితో పాటు మరో 2 డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మేడిశెట్టి వెంకటరమణ గారు, మహదాసు వరప్రసాదరావు గారికి కూడా ముందుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మీ అందరి అభిమాన నాయకులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతో నానాజీ గారికి, పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ గారు పేరాబత్తుల రాజశేఖర్ గారికి, మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నటువంటి యువ నాయకుడు ముద్రగడ రమేష్ గారికి, మండల అలాగే మన జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గౌరవ పెంకే శ్రీనివాస్ బాబా గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జనసేన పార్టీ మండల సోదరులు మురళీ గారికి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెనుగుదురు సహకార సంఘ అధ్యక్షులు నారాయణరావు గారికి, పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దాపురప్పాడు, విజయరాయుడుపాలెం రైతాంగాన్ని అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరం కూడా నేను ఈ పదవి చేపట్టినా, లేకపోతే వేదిక మీద ఉన్నటువంటి మీ అందరూ నాయకులుగా ఉన్నా, లేకపోతే రోజు సొసైటీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న వారన్నా, ఇది మన విజనరీ నాయకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం కుంటుపడిపోయింది, ఒక అనుభవజ్ఞమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి, మరి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని, మరి గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించగలరనేటువంటి ఏకైక లక్ష్యంతో తనకున్నటువంటి అవకాశాన్ని కూడా వదులుకుని ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్సు కోరి, మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క చలవ వల్లే మేము అందరం కూడా ఈ రోజు ప్రజాసేవలో నిమగ్నం అవడానికి ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారు,
పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి సహకార రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసి కుదేలు చేసి మరీ ముఖ్యంగా మన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 307 కోట్లు మరి లాస్లో పెట్టి నష్టాల్లో కూరుకుపోయేటట్టు చేసినటువంటి గత ప్రభుత్వానికి మరి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మీ రైతాంగానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మరలా ఆ బ్యాంకుని ఈ రాష్ట్రంలోనే మరి మొట్టమొదటి స్థానంలో ఉండేటువంటి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఈరోజు చిట్ట చివరి బ్యాంకుగా మిగలడానికి కారణం గతంలో వైసీపీ ఎవరైతే నాయకత్వం వహించారో వారి యొక్క అస్తవ్యస్త పాలన వల్లే ఈరోజు ఈ రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా రైతాంగానికి ఏ విధంగా మేలు చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తా ఉంటే మరి ఇక్కడ మీ అందరి నాయకుడిగా మరి కూటమి నాయకుల యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజారిటీతో మీరందరూ గెలిపించినటువంటి నాయకులు పంతం నానాజీ గారు ఎల్లప్పుడూ రైతాంగం శ్రేయస్సు కోసం గట్టిగా మాట్లాడేటువంటి నాయకుడు మీకున్నటువంటి అదృష్టం. మరి చాలా మంది నాయకుల్లో చాలా ఉంటే మంచితనం అనే ఉంటుంది, లేకపోతే దుర్మార్గంగా పరిపాలించడం ఉంటుంది, లేకపోతే కొంతమంది నోరు ఉంటే బుర్ర ఉండదు, బుర్ర ఉంటే నోరు ఉండదు. అన్ని లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు మీ పంతం నానాజీ గారిని మీరు గెలిపించుకోవటం మీ అందరి అదృష్టం. దానికి కారణం ప్రభుత్వం అందరు ఎమ్మెల్యేలకి ప్రభుత్వం అన్ని గ్రాంట్లు ఇస్తుంది. బుకాయించి తెచ్చేటువంటి సత్తా, దమ్ము, అధినాయకుడిని అడిగేటువంటి ధైర్యంతో ఉన్నటువంటి నాయకుడు మీకు ఇక్కడ పంతం నానాజీ గారిని కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంలో ఇప్పుడు చెప్పారు, గతంలో మరి పిల్లి అనంతలక్ష్మి గారు వారు కూడా మరి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేశారు. ఏ నాయకుడైనా పక్క నాయకుడు బాగా చేయలేదు, నేను వారికన్నా బాగా చేస్తాను. వారు బాగా చేశారు, వారికన్నా నేను ఇంకా అభివృద్ధి చేయాలి, వారి బాటలో నడుస్తాననేటువంటి చెప్పి దమ్మున్నటువంటి నాయకుడు పంతం నానాజీ గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఎందుకంటే మొన్న పిండి వచ్చింది, చాలా దిక్కున కరువు వచ్చింది. ఎక్కడ కాకినాడ రూరల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అధికార యంత్రాంగంతో గట్టిగా పోరాడి ఎక్కడ రైతాంగానికి ఇబ్బంది లేకుండా తెచ్చేటువంటి నాయకుడు పంతం నానాజీ గారు. దానికి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సత్యబాబు గారు, సత్యనారాయణ గారు కూడా సహకార రంగం మీద పూర్తి అవగాహన ఉంది. మొన్న నేను చూశాను మా జనరల్ బాడీ మీటింగ్లో మరి ఖచ్చితమైనటువంటి మరి ఏది అవసరమో అవన్నీ అడుగుతూ, అలాగే మార్కెట్ కమిటీలో కూడా పాపం చంద్రమౌళి గారు ఎవరైనా వారు పరిపాలించేటువంటి వారు ఉన్న చోటికి పని చేసుకోవటం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు నానాజీ గారు, అన్నిటికన్నా మా కాకినాడ రోజులకు ఎక్కువ కావాలని అడుగుతారు ఏదో వచ్చినా, లేకపోతే సత్యబాబు గారు ఏది కావాల్సినా ఆయనకి అధికారం లేకపోయినా కాకినాడలో మాకు కావాలని వారు అందరూ అడుగుతారు, లేకపోతే శ్రీనివాసబాబు గారు ఎవరు. అలాగే మన పెంచాడు చంద్రబాబు గారు అడిగితే మీరు అమలాపురం పట్టిపోతే ఎలాగ మాకు మీ గ్రాంట్ మాకు కాకినాడలో ఉండాలని అడిగారు. అంత అవగాహన ఉన్నటువంటి నాయకుడు మీకు సొసైటీ అధ్యక్షుడిగా ఉండటం కూడా మన రైతాంగానికి అదృష్టం. ఖచ్చితంగా ఇటువంటి నాయకుల్ని మనం మద్దతు తెలపాలి. మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇందాక మరి మాజీ శాసనసభ్యులు సత్యబాబు గారు చెప్పినట్టు మరి రైతాంగానికి ఏది అవసరం ఉన్నా మేము పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉంది. మీకు మొన్నటి వరకు పంట రుణాలు ఇవ్వలేదు, ఈరోజు పంట రుణాలు
ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇవ్వడానికి మరి జిల్లా కేంద్ర బ్యాంకు సహకారం అందిస్తా ఉంది. ఈరోజు మీరు 12 కోట్ల టర్నోవర్తో పెద్దాపురపాడు సొసైటీ చాలా మంచి సొసైటీగా, జిల్లాలోనే మంచి సొసైటీగా బ్రహ్మాండమైనటువంటి రికవరీ శాతం, ఇక్కడ రైతాంగాన్ని అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించవలసినటువంటి అవసరం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రైతాంగం అప్పు తీసుకుని సమయానికి కడతా ఉన్న వలనే ఈరోజు మీ సొసైటీ బ్రహ్మాండంగా ఉంది. మీ అందరికీ ఈ వేదిక ద్వారా మరి బంగారం మీద వడ్డీ కూడా ఇస్తా ఉంది. మీరు పక్కన ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకులకు వెళ్తే ప్రొద్దున వెళ్తే సాయంకాలం కానీ మీరు బంగారం మీద అప్పు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మీరున్నటువంటి గ్రామాల్లో మీకున్నటువంటి తెలుసు వ్యక్తుల దగ్గర మరి మీకున్నటువంటి పరపతి మీద మీరు వెళ్ళినటువంటి 1-2 గంటల లోపలనే మీకు ఈ బంగారం మీద వడ్డీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బంగారం మీద ఇప్పటికే 9.5కి ఇస్తా ఉన్నారు. ఇంకా తగ్గించి ఏ విధంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి రైతుకి కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా అతి తక్కువ వడ్డీకే ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అది రైతు నేస్తం, అలాగే ఎస్టీ అదర్స్, పంట అప్పు, మరి దీర్ఘకాలపు అప్పులు అన్నీ కూడా ఇవ్వడానికి బ్యాంకు సంసిద్ధంగా ఉంది. మరి ఇప్పుడే ఇక్కడ సీఈఓ గారు చెప్తా ఉన్నాను, ఇంకా పంట రుణాలు ఇవ్వట్లేదు. పంట రుణాలు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి మరి జిల్లా కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, అలాగే మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇంకొక టర్మ్ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యవస్థలన్నీ నిర్లక్ష్యం చేసి కేవలం తన సామాజిక వర్గానికే పెద్దపీట వేసుకుంటూ మరి తెలియని అమాయకపు ప్రజలకి ఏదో తాయిలాలు ఇచ్చినట్టు ఇచ్చి కోట్లు కొల్లగొట్టుకుని మరి వెళ్ళిపోవటం జరిగింది. ఈరోజు ఖజానాలో నయా పైసా లేనప్పటికీ మరి విజనరీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంతో మోడీ గారితో, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక పక్క ఆర్థికంగా మరి మీ అందరికీ ఇచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ ఫలాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇస్తా ఉన్నారు. ఉదాహరణకి రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి 13,500 రూపాయలు ఇచ్చి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. రైతులందరికీ కూడా మరి ధాన్యం మరి కొనుగోలు మీద 1,600 కోట్లు బకాయి పెట్టి గద్దె దిగిపోతే మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,600 కోట్లు కూడా మన కూటమి ప్రభుత్వం రైతాంగానికి తీర్చినటువంటి సంగతి మీ అందరికీ తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి కొంతమంది వైసీపీ నాయకులు అంటా ఉన్నారు 7,000 ఒకసారి, 7,000 ఒకసారి, 6,000 ఒకసారి ఇస్తా ఉన్నారని. చంద్రబాబు నాయుడు గారు విజనరీ మన రైతాంగానికి ఏ సమయంలో అవసరమో ఆ సమయానికి మరి పంట ఊడ్చుకునే సమయంలో 7,000 రూపాయలు, పంట కోసుకునే సమయంలో 6,000 రూపాయలు, మళ్ళీ పంట ఊడ్చుకునే సమయంలో 7,000 రూపాయలు కూడా రైతుకు ఎప్పుడు అవసరమో తెలుసుకుని ఇచ్చేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మరొక్కసారి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చే దిశగా మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు విజనరీ ఉన్నటువంటి నాయకుడు, మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అధపాతాలకు తొక్కేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాత వచ్చినా, రాజారెడ్డి వచ్చినా ఎదిరించేటువంటి జన సైనికుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేసినటువంటి దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు. తిరుగులేనటువంటి నాయకత్వం వారిద్దరూ ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉంటుంది. కాబట్టి మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఇక్కడికి విచ్చేసినటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.